I hate love. I can't love. I can't live with you. జనని, వెళ్తున్నావా? ఏదో పని మీద వచ్చాను. అనుకోకుండా శుభకార్యంలో నీ పక్కన నిలబడి నీతో పాటు శుభానికో అశుభానికో పాలు పంచుకున్నాను. ముహూర్తం పెట్టడం ముగిసింది. ఇంకా ఉండాల్సిన పని ఉంది కూడా, అందుకే బయలుదేరుతున్నా. జనని, నీతో మాట్లాడాలి జనని. కాస్త ఇలా వస్తావా? చెప్పు గుణ. జనని, ఎందుకు నువ్వు అదోలా ఉన్నావు? కొన్ని సందర్భాలు నన్నుండేలా చేస్తున్నాయి. అసలు నీ ప్రాబ్లం ఏంటి జనని? గతంలో నీతో చెప్పాను కదా. అదే ఆ విషయమే. అప్పుడు నువ్వేమన్నావు? కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి సాల్వ్ కాగానే వచ్చి నాతో కలిసి ఉంటానన్నావు. మర్చిపోయావా? లేదు గుణ, మర్చిపోవడం అనేది నా క్యారెక్టర్లో లేదు. అని తప్పడం కూడా అలవాట్లేదు నాకు. అన్నీ గుర్తున్నాయి. అంటే ఇంకా నీ ప్రాబ్లమ్ సాల్వ్ కాలేదా? అయ్యేవి అవుతున్నాయి, కొత్త వస్తున్నాయి. అన్నీ సాల్వ్ అయితే నువ్వు ఇలా అడిగే అవకాశం వచ్చేదాన్ని కాదు కదా. అంటే వచ్చి నీతో కలిసి సంతోషంగా ఉండేదాన్ని. ఆ సంతోషాల కోసమే అడుగుతున్నాను. నీ మెయిన్ ప్రాబ్లం ఏంటో చెప్తే ఇద్దరం కలిసి సాల్వ్ చేసుకోవచ్చు కదా. అన్నీ క్లియర్ చేసుకుని రావాలి గుణ. కాకుండా వచ్చాక నీకు సమస్యలన్నీ భారంగా బరువుగా నీ మీద పెట్టలేను కదా. నేనలా అనుకోను అంటున్నాను. మన కోసం మనం అంటున్నా కదా. మన అనుకున్నప్పుడు సమస్యలే ఉండవు. క్లియర్ అయిన క్షణం ఇంకా నాకు ఈ క్షణాలు ఉండవు. నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తాను కూడా. అంతేనా? మళ్ళీ మళ్ళీ చెప్తే విసిగించినట్టు ఉంటుంది. ఇదే ఫైనలా జనని? మార్పుంటే సాల్వ్ కావాలని ఎందుకంటాను గుణ. నేను నిర్ణయం తొందరపడి తీసుకోను. తీసుకున్న తర్వాత అభిప్రాయాలు మార్చుకోను. అదే నా క్యారెక్టర్. దాన్ని చూసుకుని చాలా గర్వంగా ఫీల్ అవుతాను. వస్తాను గుణ. ఆ శక్తి దుర్మార్గురాలైతే అయ్యింది. వచ్చినందుకు నాకు బాగానే పెట్టినట్టు అయ్యింది. హారం ఉంచుకోమంది. చాలు, ముహూర్తాలు పెట్టుకుంటే పెట్టుకున్నారు. పెళ్లి సంగతి ఆవిడ కన్న కూతురు కాబట్టి చేసుకుంటుందో ఆపుకుంటుందో ఆ జనని ఇష్టం, శక్తి ఇష్టం. అయినా ఆపే తీరుతుంది. కూతురు జీవితం కదా. ఆ జనని ప్లాన్ వర్కౌట్ కాకపోయినా నాకు మాత్రం బాగానే గిట్టుబాటు అయ్యింది. బరువును బట్టి చూస్తే కోటి పలికేలా ఉంది. ధరణి నా తమ్ముడికి దక్కదా? జనని ఖచ్చితంగా అడ్డుపడి పెళ్లి ఆపుతుంది. లేదు, మా రాత బాగోలేక అయి చచ్చిందే అనుకుందాం. 3 ముళ్ళు పడ్డాయి అనుకుందాం. ఏదో మాయ చేసి 3-4 కోట్లు నాకు చక్కగా సెటిల్ అవ్వాలి. ఆ తర్వాత అయినా ధీరజ్ దుర్మార్గుడు అని తెలిస్తే వదిలేస్తే ఆ తర్వాత తిరిగి నా తమ్ముడి పెళ్ళామే అవుతుంది.
త్వరగా తెమిల్చికి రావే తల్లి. రాత్రింబవళ్ళు, రోజులు, వారాలు, నెలలు మాట్లాడుకున్నా తరగడం లేదు. ఎంత త్వరగా అవతల పడితే అంత మంచిది. అసలే ఆ శక్తి గుణ ఎలా అయినా మారొచ్చు. ఏంటి ఎటు వెళ్ళాలో తెలియక నిలబడ్డావా? లంకంత కొంప. ఇటు వెళ్తే పెరటి గుమ్మం, అటు వెళ్తే వీధి గుమ్మం. అయినా వీయలవారు కదా, ఆ గుమ్మం నుంచే వెళ్ళాలి. ఏమంటావు? చెప్పి వెళ్దామని ఆగాను. ఆ ధరణిని నీతో తీసుకెళ్ళు. తనొచ్చేదాకా ఉండి తీసుకెళ్ళు. మాట్లాడుతుంది కదా, వస్తుందిలే. వేరే ఏమైనా తొందర పనులున్నాయా? భోజనం కూడా చేసావు కదా? లేవు లేవు, తీసుకునే వెళ్తాను. మొత్తానికి మంచి నాటకమే ఆడారు. గొప్ప ఆలోచనలతో చేశారు. నీ పాత్ర, నటన చాలా బాగుంది. నీకు యాక్టింగ్లో మంచి ఫ్యూచర్ ఉంది. ఏదైనా డౌట్స్ ఉంటే రండి, టిప్స్ చెప్తాను. టాప్గా ఎదగచ్చు. మంచి టాలెంట్ ఉంది నీలో. నాటకాలేంటి, పాత్రేంటి, నటనేంటి, నాకేం అర్థం కావడం లేదు. వారెవ్వా, ఇది కదా అమాయకపు వేషం అంటే. నీ వేషాలు అమాయకపు జనాలు నమ్ముతారేమో కానీ శక్తి వెర్రి వేషాల కింద చూస్తుంది. రచన, దర్శకత్వం అంతా జననీయేనా? నువ్వెప్పుడు అటుపక్కన చేరావు? చాలా తక్కువ టైంలోనే ఇంప్రూవ్ అయ్యావు. సరే, నువ్వు ఈ వేషాలు వేస్తే నీకు గాని వాళ్ళకు గాని కొంచెం కూడా లాభం లేదు. ఓకే, చూడు, అత్తరమ్మే వాళ్లతో సావాసం చేస్తే కాస్త వాసనైనా అంటుతుంది. కాగితాలు ఏరుకునే వాళ్లతో స్నేహం చేస్తే ఏం వస్తుంది చెప్పు? సరే సరే, నువ్వు వెట్టా చేస్తే నాకెందుకులే గాని ముందు ఇవ్వాల్సింది చెయ్యి. ఏంటి? నీ హ్యాండ్ బ్యాగ్ లో ఉంది చూడు నా హారం. రిపేర్కి ఇచ్చి పెళ్లిలో పెట్టుకోవాలి. ఇవ్వు ఇవ్వో ఇవ్వ. నీదైతేనేం నాదైతేనేం ఉంచుకోమని చెప్పావుగా. మా తల్లే, ఉచితంగా బంగారు హారాలు దానాలు చేసేంత రిచ్ కదమ్మా నేను. ఏదో ఆ టైంలో క్యాన్సిల్ అని ఓ రంకిలు వేయకుండా ఉండటానికి కుక్కకు బిస్కెట్ వేసినట్టు నీ ఆశకు చిన్న మాత్ర వేశా. దాన్నే నిజం అనుకుంటున్నావా? వెర్రి తల్లి. గుర్తుగా ఉంచుకుందాం అనుకున్నాను. నీ అభిమానానికి నా వందనాలు. నీకు అంత గుర్తుగా నా మీద ప్రేమతో ఉంచుకోవాలి అని అనిపిస్తే పాత చీరలు మూటగట్టి అటక మీద పెట్టా. అవి తీసుకో. పాత చీరలు కట్టుకునే దానిలా కనిపిస్తున్నానా? అవి నా చీరలు. కట్టేంత కెపాసిటీ నీకు లేదులే. బుధవారం BHL సంతలో పాత చీరలు చాలు నీ మొహానికి. ఉంటాను ధీరజ్, వెళ్ళొస్తాను. సరే, బాయ్. అమ్మా, అమ్మా, వెళ్దామా అమ్మా? వెళ్ళొస్తాను అత్తయ్య. జాగ్రత్త. వెళ్ళు. పదమ్మా. ధీరజ్ మంచోడు కాదు. వాడిని పెళ్లి చేసుకోవద్దని చెప్తుంటే అర్థం చేసుకోవే. నిండా మునిగితే బెక్కిళ్ళు పడి ఏడవాల్సి వస్తుంది.
అక్క, పెళ్ళికి 2 డేసే టైం ఉంది కదా, నాన్నకి ఫోన్ చేసావా? ఫ్లైట్ ఎప్పుడంట? ఎప్పుడు ఇక్కడికి వస్తున్నారు? నువ్వు మోసపోయి జీవితం నష్టపోతే బాధపడేది నువ్వు, మీ నాన్న. అక్క, ఏంటక్క అంత సీరియస్గా ఆలోచిస్తున్నా? ఏమైంది? నాన్న గురించి ఆలోచిస్తున్నావా? లేదురా, మధు గురించి ఆలోచిస్తున్నాను. మధునా? మధు గురించి ఆలోచించడం ఏంటక్క? తను నాతో చాలా ఫ్రెండ్లీగా ఉండేది కదరా, నేను క్లోజ్ ఫ్రెండ్ గానే ట్రీట్ చేశాను. ముందు జనని గారు పరిచయమైనా మధు నాకు బాగా దగ్గరైంది. తను నాతో, నేను తనతో చాలా విషయాలు షేర్ చేసుకునేవాళ్ళం. కానీ ఆఖరికి మధు కూడా నువ్వు ధీరజ్ని పెళ్లి చేసుకోవద్దు అంటుందిరా. అవునా అని నీతో అందా? అవునరా, నాతోనే అనింది. ఆ ధీరజ్ ఇలా అలా వద్దు, నువ్వు చేసుకోవద్దు అని చెప్పింది. జనని గారు అదే మాట, వాళ్ళ కూతురు అదే మాట. వాళ్ళ అమ్మ ఎందుకు అభ్యంతరం చెప్పిందో నాకు అర్థం కాలేదు. కానీ మధు కూడా అలా అంటుందంటే వాళ్ళ అమ్మ బాగా మనసు మార్చుంటుంది. వాళ్ళ అమ్మ ఇన్ఫ్లుయెన్స్ తోనే ఆ మధు కూడా అలా అంటుందేమోనని నాకు అనిపిస్తుంది. అసలు ఎందుకురా ధీరజ్ విషయంలో అందరూ ఇంత నెగటివ్ గా ఆలోచిస్తున్నారు? జనని గారు, తరుణ్, మధు అందరూ చేసుకోవద్దంటున్నారు. వాళ్ళ అమ్మ మీద కోపం ఉంటే ధీరజ్ మీద చూపించడం ఎందుకురా? పైగా మా పెళ్లికి అడ్డుపడ్డం ఏంటి? ఎందుకలా బిహేవ్ చేస్తున్నారో ఎంత ఆలోచించినా నాకు అర్థం కావడం లేదు. ఆ జనని గారిని నేను ఎంత గౌరవించాను, అభిమానించాను, అమ్మలా చూశాను. కానీ నా మీద ఎందుకు ఇంత కక్ష పెట్టుకుంది? నేను తనకేం అన్యాయం చేశాను? నా పెళ్లి విషయాన్ని ఇంతలా వ్యతిరేకిస్తుంది. శక్తి గారి మీద గెలవలేక నా మీద చూపిస్తుందా ఆవిడ ప్రతాపం? నా పెళ్లి చెడగొడితే ఆవిడకొచ్చేదేంటో నాకు అర్థం కావట్లేదు. ఆవిడ మంచిదో సాడిస్టో అది తెలుసుకోలేకపోతున్నాను. ఆ రోజు నా కళ్ళ ముందు శక్తి గారితో గొడవ పెట్టుకుంది. కూతురని కూడా చూడకుండా మధుతో చాలా ఘోరంగా ప్రవర్తించింది. అలాంటి కూతురితో ఇవాళ పెళ్లి చేసుకోవద్దని నాకు చెప్తుంది. ఏంట్రా ఇది? ఎంత బుర్ర బద్దలు కొట్టుకున్నా వాళ్ళ వ్యతిరేకతకు కారణం నాకు అర్థం కావడం లేదు. అక్క, మనకి సంబంధం లేని విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదక్క. వాళ్లకు మధ్య ఏమున్నాయో మనకు అనవసరం కదక్క. దాని గురించి నువ్వెందుకు ఆలోచించడం? ముహూర్తం డేట్ ఫిక్స్ అయింది. రేపు ధీరజ్తో నీ పెళ్లి జరగడం పక్కా. ఈసారి ఎవ్వరు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా పెళ్లి అసలు ఆగదక్క. నువ్వు దాని గురించి ఏమీ టెన్షన్ పడకు. ఫస్ట్ నువ్వు నాన్నకి కాల్ చేసావా? నాన్న ఎప్పుడు బయలుదేరుతున్నారు? పెళ్లికి 2 డేసే ఉందక్క. ఆ టైం కల్లా వచ్చేస్తున్నారా లేదా? లేదురా, 2 రోజుల నుంచి నాన్నకు తెగ ట్రై చేస్తున్నా, అయినా కలవడం లేదు. ఏంటక్క, పెళ్లికి టైం ఎక్కువ లేదు, ఇంకా 48 అవర్సే ఉంది. ఇప్పుడు ఫోన్ కలవకపోవడం ఏంటక్క? చెయ్యక్క, ఒకసారి ట్రై చెయ్యి. నన్నేం చేయమంటావురా? ఏం చేయమంటావు ఏంటక్క? ముహూర్తాలు పెట్టేశారా? పెట్టుకుంటుంటే నువ్వేం చేసావు? నేనే చెయ్యనురా. నేను చెయ్యాల్సిన ప్రయత్నాలన్నీ చేశాను. ఆఖరికి ఆ జనని గారితో కూడా చేతులు కలిపాను. 2 రోజుల టైంలో పెళ్లికి ముహూర్తం ఖరారు చేశారు. ఖరారు చేశారా? మరి నువ్వు చేసిన ప్రయత్నం ఏంటి? జనని గారు చేసిన ప్లానింగ్ ఏంటి? ఒరేయ్, ధరణి ఆవిడ కన్న కూతురు. ఆవిడికి ఆ ధీరజ్నిచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేదు. అందుకే ఆవిడ నన్ను కలుపుకుంది. నేను ధరణి నీకు దక్కాలనే ఆలోచనతో ఆవిడతో చేతులు కలిపాను. ఇద్దరం కలిసి శక్తి హారం ఎవరో దొంగతనం చేశారు. ఇప్పుడు దొంగ ఎవరో తేలాలి. ఎలా తెలుస్తుంది? పొరపాటున నేనే చేతిలో పట్టుకొచ్చి నా బ్యాగ్ అనుకుని శారదా బ్యాగ్ లో వేసుంటాను. ఇక ముహూర్తాలు పెట్టుకోరు అన్న లాస్ట్ మినిట్ లో ఆ శక్తి చాలా తెలివి ప్రదర్శించి మా ప్లాన్ మాకే రివర్స్ చేసింది. మా మీద శక్తిది పైచేయి అయ్యింది. ముహూర్తం పెట్టించేసింది. ఏం చెప్పావక్క? చేతులు కలిపామని మీరు చేతులు కలిపి నన్ను నట్టేట్లా ముంచుతారా? నిన్ను నమ్ముకొని నిశ్చింతంగా ఉన్నాను చూసావా? అదే నేను చేసిన తప్పు. నిన్ను నమ్ముకున్నందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి.
రే కేశవ, వద్దక్క, వద్దు, ఇక చాలు. నీ ప్లాన్లు, నీ ఐడియాలు ఏవి పనిచేయమని అర్థమైపోయింది. ఆ శక్తి ఎత్తుల ముందు మీరు చిత్తయ్యారు తప్ప నాకే లాభం చేయరని నమ్మకం కూడా కుదిరిపోయింది. ఇక నిన్ను నీ మాటల్ని నమ్మదలుచుకోలేదు. ఏం చేయాలో, ఎలా చేయాలో ప్లాన్లు, ఐడియాలు అన్ని నేనే వేసుకుంటాను. నేనే ప్రొసీడ్ అవుతాను. ఈ కేశవేంటో, కేశవ కోపం ఎలా ఉంటుందో వాళ్ళకు చూపించి తీరతాను. ఒరే ఒరే కేశవ, నేను చెప్పే మాట వినరా, కొంచెం ఆగరా. అక్క, ఇక వినడాలు గినడాలు ఏం లేవక్క. నువ్వు ఆపితే ఆగే ప్రసక్తి కూడా లేదు. ఒరే, ఈ మెంటలోడు ఎప్పుడు ఎలా ఆలోచిస్తాడో అర్థం కాదు, ఏం చేస్తాడో అంతకన్నా అర్థం కాదు. కొంపదీసి వీడి ప్రాణం మీదకి తెచ్చుకునేది కాక నా ప్రాణం మీదకి తెస్తాడో ఏంటో. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏంటక్క ఫోన్ కలవడం లేదా? అవునరా, ఎన్నిసార్లు ట్రై చేసినా అస్సలు కలవడమే లేదు. నో సిగ్నల్, నో సిగ్నల్, అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వస్తుంది. ఒకసారి చూడక్క. ఏమైందమ్మా, ఎందుకు టెన్షన్ పడుతున్నారు? నాన్నకి పెళ్లి విషయం చెప్దామని కాల్ చేస్తున్నానమ్మా, అస్సలు ఫోన్ కలవడం లేదు. ఒక పక్కేమో పెళ్లి దగ్గర పడుతుంది, నాకేమో టెన్షన్ గా ఉంది. నాన్నకి విషయం చెప్పకపోతే, నాన్న రాకపోతే ఎలా ఎలా మా పెళ్లి జరుగుతుంది? దాని గురించి టెన్షన్ పడుతున్నాను. చూడక్క, నా టెన్షన్ నాది, నీ టెన్షన్ నీది. నీకు పెళ్ళి ఆగుతుందేమో అన్న టెన్షను, నాకు పెళ్ళై చేస్తుందేమో అన్న టెన్షను. అది కాదే ధరణి, నువ్వే చెప్పావు కదా నాన్నేదో పని మీద వేరే ఏరియాకు వెళ్తున్నాడని. అక్కడ ఫోన్ సిగ్నల్స్ ఉన్నాయో లేదో, సిగ్నల్స్ వచ్చినప్పుడు నీ మిస్డ్ కాల్స్ ఉంటాయి కదా, అప్పుడు చూసి ఆయనే కాల్ చేస్తాడులే. సిగ్నల్స్ లేని చోట ఎన్నిసార్లు ఫోన్ చేస్తే మాత్రం ఏం లాభం? ఎంత టెన్షన్ పడినా ఏం ప్రయోజనం? పైగా నీ ఫోన్ అంటే ఆయన ఒక్క నిమిషం కూడా ఆగడు, వెంటనే చేసేస్తాడులే. ఇప్పటికే చాలా పొద్దుపోయింది, భోంచేద్దు గాని పద. పద రా. పదక్క. పొరపాటున నేనే చేతిలో పట్టుకొచ్చి నా బ్యాగ్ అనుకుని శారదా బ్యాగ్ లో వేసుంటాను. ఎలా ఎలా ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరికి అధీరస్తో ధరణికి ముహూర్తాలు కుదిరాయి. ఇప్పుడెలా ఎలా నా కూతురు జీవితం కాపాడుకోవాలి? ఎలా దాని భవిష్యత్తు నాశనం కాకుండా చూసుకోవాలి? అటు శక్తి, ధీరజ్ ఇద్దరు దుర్మార్గులు, నంబర్ 1 క్రిమినల్స్. వాళ్ళ చేతిలో ధరణి పడితే ఇక ధరణి జీవితం ముందుకేం సాగుతుంది? సర్వనాశనమైపోతుంది. ఆ శక్తి కేవలం డబ్బు కోసమే ధరణిని తన కొడుక్కి చేసుకోవాలని చూస్తుంది. డబ్బు కోసం ఎంతకైనా తెగించే రకాలు వాళ్ళు. నానా హింసలు పెడతారు. చివరికి దాని ప్రాణాలు తీసినా ఆశ్చర్యపోనవసరం లేదు. నా కూతుర్ని కాపాడుకోవాలి, నా కూతుర్ని ఎలాగైనా కాపాడుకోవాలి. ఏంటి పరధ్యానం? ఎప్పుడు ఏదో ఆలోచిస్తూనే ఉంటా. మా చిన్నతనంలో మా ఫ్యూచర్ ఎలా ఉంటుందో అని ఆలోచించావు. ఆ తర్వాత మేము ఎదిగే కొద్దీ వేధిస్తూ ఉంటే, నాన్న గురించి ప్రశ్నిస్తూ ఉంటే మదన పడుతూ ఆలోచించావు. నా ప్రయత్నాలు నేను చేస్తూ ఎందుకులే నిన్ను ఇబ్బంది పెట్టడం అనుకున్నాను. సరే, నీ ఆలోచనలేంటి? ఎందుకు ఎప్పుడు చూసినా ఏదో పరధ్యానంలో ఉంటావు?
ఎవరి గురించి ఈ ఆలోచనలు? కన్న పిల్లని నా గురించి కంటే ఎవరో పరాయి పిల్ల గురించి అంతగా ఎందుకు నువ్వు ఆలోచించడం? నీలో నువ్వు బాధపడ్డావు. చేతిలో గ్లాస్ జారిపోయింది కూడా నీకు తెలియలేదా? ఆ పరిస్థితుల్లోనే మళ్ళీ నువ్వు ఇప్పుడు కూర్చొని గాజు పెంకులు తీస్తున్నావా? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ పెంకులు ఎరితే అది ఏదైనా గుచ్చుకుంటే సెప్టిక్ అవుతుంది. నీ గురించి బద్దన పడుతూ కూర్చోవాలా? జరుగు. అసలు ఎందుకు నువ్వు రోజు రోజుకి ఇంత పిరికి దానిలా తయారవుతున్నావు? ఇది వరకు ఎంత ధైర్యంగా ఉండేదానివి. ఇదే ధరణి పెళ్ళాపే విషయంలో ఎంత ధైర్యంగా ఉన్నావు. ఇప్పుడు ఆ ధైర్యం అంతా ఏమైంది? ఈ పెళ్లి విషయంలోనే కాదు, అసలు నిన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నువ్వే అందరికీ ధైర్యం చెప్పేదానివి. నువ్వే ఇలా భయపడితే ఎలా? అవునే, మా అందరికీ ధైర్యం చెప్పాల్సిన దానివి నువ్వే ఇలా డీలా పడితే మేమెలా ధైర్యంగా బ్రతకగలమే? ఆవిడంతే. ఆవిడ ఎవరి గురించి పట్టించుకోదు. ఆమె ఆలోచన, ఆమె పంద, ఆమె అడుగులు, ఆమె నిర్ణయాలు వేరమ్మా. ఎవరిని సంప్రదించదు, ఎవరి మాటలకు కన్విన్స్ కాదు. ఈ మొండితనం వల్లే జీవితం ఇంతవరకు తెచ్చుకుంది. ప్రతి క్షణం ఆ ధరణి గురించి ఆలోచిస్తూ తన్ని తాను మర్చిపోతుంది. ఈ పరధ్యానంలో ఇలాగే రోడ్డు మీదకు వెళ్తే ఏదైనా జరగరాని జరిగితే? అయ్యో మధు, నువ్వు అలాంటి మాటలు మాట్లాడకే. నాకు అసలే దాన్ని చూస్తే భయం వేస్తోంది. నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడితే నాకెంత భయం వేస్తుంది. ఆ విషయం నీ కూతురికి చెప్పు. తను కాస్త ధైర్యంగా ఉండి మనందరినీ కాస్త ప్రశాంతంగా బ్రతికేలా చూడమని చెప్పు. ఆలోచించచ్చు, మార్గం అన్వేషించచ్చు. ఇలా తనని తాను మర్చిపోతే ఎలా? అమ్మ, నీకు ఫైనల్ గా చెప్తున్నా, నువ్వే ఆలోచించు, మంచి మార్గం చూడు. ఆ ధరణి పెళ్ళ ఆపడానికి మా సహకారం కూడా ఉంటుంది కదా. నువ్వెందుకు ఒంటరిగా పోరాటం చేస్తావు? మేము నీ వెంట ఉన్నాం. నువ్వు ధైర్యంగా నడిచి మమ్మల్ని నడిపించు. వెళ్ళు, వెళ్ళి నీ లగేజ్ సర్దుకొని రా. నీ డాడీ దగ్గరికి తీసుకెళ్తాను. వావ్ వావ్ మధు, ఇది మధు అంటే ఇలా ఉండాలి. నాకు డీటెయిల్స్ చెప్తేనే వస్తాను. దీనికి నిజం తెలిసిపోయింది.